హాయ్ ఆల్, మీరు చీరాల్లో ఒక మంచి ప్రాపర్టీలో స్టే కోసం చూస్తున్నారా? సో దిస్ ఈజ్ మహోర్మి బీచ్ హౌస్. జస్ట్ మనకి బీచ్ నుంచి 2 minutes వాక్లో ఉంటుంది. చూడండి, ఇక్కడి నుంచి చూస్తే మనకి బీచ్ క్లియర్గా కనిపిస్తుంది. సో మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. సో ఎంటర్ అవ్వగానే మనకి మంచిగా పూల్ ఉంటుంది అండ్ లాన్ ఏరియా ఇదంతా. సో ఇదంతా లాన్ ఏరియా అండ్ పక్కనే పూల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం హౌస్లోకి ఎంటర్ అయిపోదాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక చిన్న లివింగ్ రూమ్ ఉంటుంది, ఓకే, విత్ ఎ స్మాల్ ఫ్రిడ్జ్ అండ్ ఆల్ అండ్ స్మాల్ టీవీ కూడా. దీని తర్వాత రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్. సో బెడ్రూమ్ నుంచి బాల్కనీకి చూస్తే అక్కడి నుంచి కూడా మనకి బీచ్ వ్యూ అది కనిపిస్తుంది విత్ ఏసీ అటాచ్డ్ అండి. సో మళ్ళీ మనం ఒక వాష్రూమ్ ఉంటుంది దీనికి అటాచ్డ్గా. సో దిస్ ఈజ్ ద వాష్రూమ్. మనకి ప్రతి వాష్రూమ్కి గీజర్ ఫెసిలిటీ ఉందండి. సో దీనికి కూడా గీజర్ ఫెసిలిటీ ఉంది. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ బెడ్రూమ్ అయితే చూసేస్తాం. మళ్ళీ మనం హాల్లోకి వెళ్ళిపోదాం. మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. దీనికి మనకి బీచ్ వ్యూ ఉంటుంది. చూడండి, ఇది ఇంకో బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ ఇంకో బాత్రూమ్ ఉంది. ఓకే, సో చాలా నీట్గా ఉంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్, సేమ్ విత్ గీజర్ ఫెసిలిటీ అండ్ ఆల్. ఓకే, సో ఇది మనకి కింద పార్ట్ అండి. కింద మనకు ఒక చిన్న లివింగ్ ఏరియా, 2 bedrooms ఉంటాయి. దిస్ ఈజ్ ఎ కంటైనర్ హౌస్. ఓకే, సో మనకి పైకి వెళ్తే కూడా మీకు ఒక పెద్ద లివింగ్ ఏరియా ఉంది. సో ఇలా మనం పైకి వెళ్ళొచ్చు. పెద్ద లివింగ్ ఏరియా అలాంగ్ విత్ అటాచ్డ్ బెడ్రూమ్ కూడా ఉంది. పైనుంచి మీకు వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక మంచిగా సీటింగ్ ఏరియా ఉందండి, పెద్ద బాల్కనీ ఇది. ఇక్కడ మంచి సీటింగ్ ఏరియా ఉంది. ఎంటర్ అవ్వగానే ఒక లివింగ్ రూమ్ విత్ అటాచ్డ్ టీవీ, ఫ్రిడ్జ్ అండ్ ఆల్ ఇదంతా ఉంది. ఇదంతా పెద్ద లివింగ్ ఏరియా. ఇక్కడ మీకు ఎక్స్ట్రా బెడ్స్ ఉంటాయి, అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో బాల్కనీ ఓపెన్ చేసామండి, మీకు లివింగ్ ఏరియాకి అటాచ్డ్ ఉండే బాల్కనీ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి బీచ్ క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, యూ కెన్ సీ ద బీచ్ ఆల్సో. ఓకే, మీకు ఇది పూల్ అండ్ ఏరియా. సో దీనికి అటాచ్డ్ మీకు ఏదైతే బెడ్రూమ్ అన్నానో, సో దిస్ ఈజ్ ద అటాచ్డ్ బెడ్రూమ్ ఆన్ ద టాప్ ఫ్లోర్ విత్ ఏసీ అండ్ ఆల్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో అది కూడా చూసేద్దాం విత్ గీజర్ ఫెసిలిటీ. సో పైన మీకు ఒక పెద్ద లివింగ్ ఏరియా ఉంది అండ్ మీకు ఇక్కడ అటాచ్డ్ బెడ్రూమ్ కూడా ఉంది. సో మనం మళ్ళీ బయటకు వచ్చేద్దాం. సో ఇక్కడ బయట నుంచి వ్యూ చూడండి. ఓకే, సో బయట నుంచి వ్యూ అంతా మీకు మొత్తం 360 degreesలో వ్యూ అయితే చూపిస్తున్నాను నేను మీకు. సో దిస్ ఈజ్ ద మహోర్మి బీచ్ హౌస్. మీకు బీచ్ హౌస్కి రాగానే జస్ట్ 2 minutes వాక్ చేస్తే వెళ్ళిపోవచ్చు అనమాట బీచ్కి. సో ఇది మీకు అంబ్రెల్లా స్టేస్లో మాత్రమే బుకింగ్స్ జరుగుతుంది, ఇంకెక్కడ సపరేట్గా బుకింగ్స్ అయితే ఉండదు. సో మీరు అంబ్రెల్లా స్టేస్ నుంచే బుక్ చేసుకోండి. సో మీకు కిందకు వచ్చేస్తే కింద కూడా మనకు ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది, పూల్ పక్కన లాన్ పక్కన. ఇది చిన్న సిట్టింగ్ ఏరియా, ఇక్కడ కావాలంటే మీరు డిన్నర్ లంచ్ అవి చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ మహోర్మి బీచ్ హౌస్. థ్యాంక్ యూ.